అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు మనకి మొదటి మార్గశిర లక్ష్మీ వారం. మరి ఈ వారం మొదటి వారం పెట్టవలసిన నైవేద్యం పులగం. ఆ పులగం ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే పూజకి చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. అందరూ కూడా అమ్మవారి పూజని ఆనవాయితీతో పని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. మరి ఈ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఈ మార్గశిర గురువారం పాటించవలసిన నియమాలు ఏంటనేవి ఆల్రెడీ నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి వీడియోస్ని అయితే చెక్ చేయండి. వ్రత కథ కూడా పెట్టున్నానండి. ఆ కథ చదివి కానీ లేదా విని కానీ అక్షింతలు అయితే వేసుకోవాలి. మీకు అవన్నీ కూడా యూస్ఫుల్గానే ఉంటాయి. మరి ముఖ్యంగా మనకి మార్గశిర లక్ష్మీ వారాలు చాలా ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజని ఆచరిస్తూ ఉంటాము. 4 గురువారాలు మార్గశిర మాసంలో వచ్చాయి. వ్రతంగా చేసేవారైతే కనుక ఈ 4 వారాలు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా చేస్తారు. ఇక మొదటి వారం పెట్టవలసిన నైవేద్యం పులగం అండి. ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను నేను. 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. 3/4 కప్పు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పెసరపప్పు ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకుంటాం కదా, ఇలా రెండింటినీ కూడా ఒక అరగంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఇక నేను కుక్కర్లో ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కుక్కర్ పెట్టుకోండి, దాంట్లో నెయ్యిని వేయండి. ఈ పులగానికి నెయ్యిని యూస్ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఈ మార్గశిర నియమాల్లో ప్రసాదాలు తయారు చేయడానికి నెయ్యి వాడాలనేది ఒక నియమం కూడా ఉంటుంది. మీరు చేయగలిగితే కనుక నెయ్యితో చేయండి. కొంచెం ఇలా పచ్చిమిర్చి వేయండి, అలాగే జీడిపప్పును కూడా వేయించండి. ఇవి కొంచెం మనకి గోల్డెన్ కలర్లో రావాలి. ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలు కూడా నచ్చితే వేసుకోండి. ఈ అల్లం ముక్కలు అనేవి మీరు స్కిప్ చేయొచ్చు. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే అమ్మవారికి కొంతమంది అల్లం వాడద్దు ఈ పూజలు చేసేటప్పుడు అన్నట్టుగా అల్లం వేయరు, లేదా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటూ ఉంటారు. నచ్చితే వేసుకోండి. అలాగే మిరియాలు అనేవి నేను మిరియాల పలంగా వేస్తున్నాను. కొంచెం వీటిని క్రష్ చేసి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు తినరని చెప్పి ఇలా నేను డైరెక్ట్గా వేసాను అనమాట. లేకపోతే మిరియాలు దంచి వేయండి. ఎక్కువ మంది కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు మిరియాలు కూడా దంచి వేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చాలా బాగుంటుంది. ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత వీటికి 1 కప్పు రైసు, 1/2 కప్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాం. టోటల్గా 1.5 కప్ అయింది కదా, దానికి 4 రెట్లుగా అనమాట. అంటే టోటల్గా 6 కప్స్ వాటర్ పోస్తున్నాను. ఇది ఇంకా కొంచెం జారుగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకో కప్ ఎక్కువ పోసుకోవచ్చు వాటర్. కొంచెం గట్టిగా తినాలి అనుకునేవాడు 1 కప్పు తక్కువ పోసుకోవచ్చు. కానీ ఇది మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది. మనం ఒక 2 విజిల్స్ రానిస్తే చాలండి. ఆల్రెడీ బియ్యము పెసరపప్పు నానుంటాయి కాబట్టి ఇలా మెత్తగా పులగం అనేది రెడీ అయిపోతుంది. దీనిపైన కావాలంటే ఇంకొంచెం నేతితో జీడిపప్పు విడిగా వేయించుకొని కూడా పైన కలుపుకోవచ్చు. ఇది యాక్చువల్గా నేను టిఫిన్ కింద ఒకసారి చేశాను కాబట్టి అప్పుడు అల్లం ముక్కలు వేసానండి. ప్రసాదం చేస్తున్నప్పుడు నేనైతే అల్లం ముక్కలు వేయను కాబట్టి అల్లం ముక్కలు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇక పులగం అది మొదటి వారం పెట్టవలసిన నైవేద్యం అండి. ఇక ఆ తర్వాత ఇక్కడ గడప పూజ అనేది తప్పనిసరిగా ద్వార పూజను చేస్తారు. అయితే ద్వార పూజ అంటే ఉదయం వేళ చేయాలా సాయంత్రం చేయాలా అంటే, మీరు ఉదయం తెల్లవారుజాము లేచి పూజను ఆచరిస్తున్నట్లయితే తప్పనిసరిగా ద్వారం ముందు అటొక దీపం ఇటొక దీపం పెట్టి అప్పుడు మీరు ఇంట్లో పూజను ఆచరించండి. అయితే ఉదయం పూట అంత టైం కుదరదే అండి అనుకున్న వాళ్ళు ద్వారం ముందు మాత్రం తప్పనిసరిగా అలంకరణ చేసి ఉండాలి. ఇంటి ముందు ముగ్గు పెట్టాలి. పూర్తిగా మీరు దీపం వరకు పెట్టేసి పూర్తిగా పూజ ధూపము నైవేద్యం అవన్నీ సాయంత్రమైనా చేసుకోవచ్చు. కానీ ఇలా అలంకరణ మాత్రం తప్పనిసరిగా చేసి ఉండాలండి. నేను పూర్తిగా ద్వార పూజని ఏ విధంగా చేసుకోవాలి, రాగి చెంబులో నీళ్లు ఎటువైపు పెట్టాలి, దీపం కింద ఏమేమి వేయాలి, ఆ ప్రమిదల కింద ఏ ధాన్యాలు వేయాలి, ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే నేను ద్వార పూజను ఎలా చేయాలో చూపించాను. ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. నా వీడియో లేటెస్ట్గా మార్నింగే పెట్టాను అనమాట. ఇలా అమ్మవారి పాదాలను వేసి తప్పనిసరిగా ద్వారం ముందు పూజను చేసుకుంటామండి. మార్గశిర లక్ష్మీ వారాల్లో ఉన్న ప్రధాన నియమాల్లో ఇల్లు శుచిగా శుభ్రంగా ఎలా ఉండాలో ద్వారం అలంకరణ చేసి అమ్మవారి పాదాలు వేసి ముగ్గు వేసి ఉండాలని కూడా ఒక ప్రధాన నియమము. అంటే ఆ తల్లి ఎర్రని పాదాలతో మన ఇంట అడుగు పెడుతున్నట్టుగా భావిస్తూ అమ్మవారికి స్వాగతం చెప్తూ కూడా ఈ విధంగా ద్వారానికి పూజ చేసుకుంటాం. ఇది ఇలా మార్గశిర 4 వారాలు వచ్చాయి కదా, 4 వారాలు పుష్యమాసాలు వచ్చే మొదటి గురువారం కూడా తప్పనిసరిగా ఈ ద్వార పూజన చేస్తారు. ఎప్పుడు కూడా మంగళ శుక్రవారాల్లో ద్వారాన్ని అలంకరణ చేసుకొని పూజ చేసే మనము ఈ మార్గశిర మాసంలో మాత్రం ఈ విధంగా గురువారాలు చేయాలి. అయితే పూర్తిగా ఇలా ధూపం చూపించి ఏదైనా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఇలా మాకు పూర్తిగా చేసే సమయం ఉదయం పూట ఉండదండి అనుకుంటే సంధ్యా సమయంలో సాయంత్రం 5:30 దగ్గర నుంచి కూడా ఈ ద్వారం దగ్గర ఈ పూజని ఆచరించవచ్చు. ఇలా ప్రతి వారం కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ వారం పూజ చేస్తున్నారో ఆ వారం చేయొచ్చు. అయితే ఇంటి ముందు మాత్రం కనీసం పూజ చేయలేకపోయినా వారమైనా సరే ఇంటి ముందు మాత్రం ముగ్గు పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇంటి ముందు ఈ విధంగా పాదాలు వేసుకోవడమే కాకుండా
తప్పనిసరిగా పూజలో కూడా అమ్మవారి పాదాలను పూజిస్తాము. ఇలా పసుపుతో చేసుకున్న పాదాలు చేసుకోగలిగితే చేసి పెట్టుకోండి. లేదంటే మనం గీసుకుంటాం కుంకుమతో, అది కూడా ఇక్కడ చూపిస్తాను. అలా గీసుకొనైనా పాదాలని అమ్మవారి పూజలో పెట్టుకొని పూజించాలి. ఇక్కడ నేనైతే అరిటాకు మీద గీసుకొని నేను మొన్న పూజా విధానం షేర్ చేసినప్పుడు చూపించాను. ఇది నచ్చిందండి. నేను అమ్మవారికి అరిటాకుతో చీరను కూడా కట్టాను, అది కూడా అందరికీ నచ్చింది. ఇక్కడ అలా మీరు విగ్రహాలు ఏదైనా ఉంటే అలంకరణ చేసుకోవచ్చు. ఇలా అరిటాకే కాదండి, తమలపాకులున్నా కూడా, రావి ఆకున్నా అటువంటి వాటి మీదైనా సరే మీరు అమ్మవారి పాదాలను గీసుకోవచ్చు. కుంకుమని రోజ్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ తడిపేసి ఈ విధంగా గీసుకొని అమ్మవారి పాదాలని తప్పనిసరిగా పూజించాలి. వ్రత కథ వింటే ఈ పూజ ఎందుకు చేయాలి, అసలు మార్గశిర లక్ష్మీ వారాలు అమ్మవారి పాదాలకు ఆ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా వ్రత కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఇలా మీరు అలంకరణ ఎలా అయినా మీకు ఉండే ప్లేస్ని బట్టి, మీరు పూజ చేసుకునే ప్రదేశాన్ని బట్టి మీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఈ పనులన్నీ కూడా చేసుకొని మీరు పూజను ప్రారంభించండి. అయితే ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే మీరు ఉదయం బ్రహ్మముహూర్తం దగ్గర నుంచి ఉదయం 10-11 లోపల, అలాగే సాయంత్రం సంధ్యా సమయం 5:30 దగ్గర నుంచి కూడా ఈ పూజని రాత్రి 8 లోపల చేసుకోవచ్చు. అయితే పూజని మానకూడదు, అమ్మవారికి ఎలా అయినా చేసుకోవాలని సంకల్పం చాలా గొప్పది కాబట్టి ఎలా అయినా అమ్మవారికి పూజను మాత్రం మానకుండా ఈ 4 వారాలు పుష్యమాసాలు వచ్చే వారం కూడా చేసుకుంటూ ఉండండి. అమ్మవారికి ఇదేనండి నేను ఈ విధంగా అరిటాకుతో చీరలాగా కట్టారనమాట. విగ్రహం ఉన్న వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. న్యాచురల్గా అమ్మవారు చాలా అందంగా ఉంటారు. చిన్న విగ్రహం ఉన్నా కూడా ఆ సైజుని బట్టి మనం కట్టుకోవచ్చు. అలాగే మొదటి వారం నేను పంచగవ్య దీపం చూపించాను. ఉంటే కనుక పంచగవ్య దీపం వెలిగించుకోండి, లేదంటే ఐశ్వర్య దీపం ఉప్పు పోసి ఆ ఉప్పు పైన ఒక మట్టి ప్రమిదను అలంకరించి ఆ ఉప్పు దీపాన్ని కూడా ప్రత్యేకమైన ఈ గురువారం ధనవృద్ధి కలగాలని, అప్పుల బాధలు తీరిపోవాలని, అటువంటి కోరికలు చెప్పుకొని మనము ఆర్థిక బాధలు ఏమున్నా కూడా అవన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ ఉపదీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇలా విధంగా అరిటాకులతో మీకు నచ్చితే శ్రీమణి స్వస్తిక్ మార్క్ వేసుకొని కానీ ఇలా డెకరేట్ చేసుకొని కూడా ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే నిత్య పూజా మంత్రంలోనే అమ్మవారి విగ్రహం ముందే మీకుండే ప్రదేశాన్ని బట్టి చిన్న ముగ్గు పెట్టుకొని మీరు అక్కడే అమ్మవారికి పూజించేయచ్చు. ఇంట్లో అమ్మవారికి మంగళకరమైన వస్తువులే కాకుండా పసుపు కొమ్ములతో చేయొచ్చు, కాయిన్స్తో చేయొచ్చు. అలాగే మన చేతికి వేసుకునే కొత్త గాజులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవైనా అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత పూజ అయిన అనంతరం మీరు ఆ చేతికి ఆ గాజులను వేసుకోండి, చాలా మంచిది. రాతి గౌరవం ఉంటే కనుక తప్పనిసరిగా అలంకరించి పక్కన పెట్టుకోండి. అవి లక్ష్మీప్రదం అనమాట, ఎప్పుడు కూడా గౌరీదేవి మన ఇంట్లో ఉంటే. అలాగే 5 లక్ష్మీ వారాల వ్రతం ఏంటి, అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారికి మేము చేసుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవికి పూజని ఏ విధంగా చేసుకోవాలి ఆల్రెడీ ఒక వీడియో ఉదయం అయితే మార్నింగ్ షేర్ చేశానండి, చూడండి. మీరు దాంట్లో ఆ పూజా విధానం ఎంత సులువుగా చేసుకోవచ్చు అనేది ఆ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. అవి నచ్చితే కనుక అలా ఫాలో అవ్వండి. అయితే కొలత పాత్ర పెట్టుకోవడం అనేది సాక్షాత్తు మహాలక్ష్మీదేవే చెప్పిన వ్రత విధానం అనమాట ఇది. దాంట్లో కొలత పాత్ర పెట్టుకొని పూజించాలని ఉంటుంది. ఈ కొలత పాత్రని ఎలా పెట్టుకోవాలని నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇది మనకి ఇంట్లో ఉంటే కనుక ఈ కొలత పాత్రను పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో బియ్యం కొలిచే గ్లాస్ ఏదైనా ఉంటే దాన్నైనా శుభ్రంగా వాష్ చేసుకొని అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే ధనలక్ష్మి కొంచెం కానీ అటువంటివి ఉంటాయి కదా, అవైనా ఏర్పాటు చేసుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా పెట్టాల్సింది బియ్యం పైన గుండు వక్కని. అయితే ధాన్యం పోసుకోవాలని ఉంటుంది, ధాన్యం ఉంటే పోసుకోండి, లేదంటే ఇలా మీరు బియ్యం పోసేసుకుని దానిపైన గుండు వక్కన పెట్టి ఇలా ఎర్రటి క్లాత్ అయితే దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకొని పైన ఏమైనా ఉంటే లక్ష్మీదేవి కాయిన్ కానీ విగ్రహం కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అవి తీసుకువెళ్ళి అక్కడ పక్కన పెట్టచ్చు. నేనైతే కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటే ఈ విధంగా ఆ కొలత పాత్ర పైన పెట్టాను. ఈ కొలత పాత్రను పూజ చేసుకున్నా కూడా మీకు ఈ మార్గశిర గురువారం పూజ చేసిన వ్రత ఫలితం అయితే దక్కుతుంది. ఇక అలాగే అమ్మవారి చిత్రపటం అండి, ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం లేదా కనక మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం, లేదంటే స్వామివారితో కలిసి ఉన్న చిత్రపటం, లక్ష్మీ సరస్వతి వినాయకుడు ఉంటారు, అటువంటివి పెట్టుకోవచ్చు అని కూడా అడిగారు ఒకరి సిస్టర్. అయితే అలాంటివి ఉన్నా సరే మీరు నిండుగా అలంకరణ చేసుకొని గంధం బొట్లు పెట్టుకొని ఇలా పూజనైతే చేసుకోండి. అమ్మవారి పాదాలను పూజలో పెట్టి పూజ చేసుకోండి. మంగళకరమైన వస్తువులతో పూజ చేయండి. అవి లేకపోతే పసుపు అక్షింతలు, ఎరుపు అక్షింతలు కలుపుంచుకొని వాటిలతో అమ్మవారికి పూజను ఆచరించవచ్చు. ఎర్రటి పూలను కుదిరితే కనుక వాడండి. అలాగే తులసి అమ్మవారిని కూడా నిండుగా అలంకరణ చేసి పెట్టుకోండి. ఇలా పీఠం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే అమ్మవారిని ఆ పీఠాన్ని కూడా అలంకరణ చేసి అక్కడ ప్రత్యేకంగా పూజా పీఠాన్ని ఈశాన్యం వైపు ఈశాన్య మూల పెట్టచ్చు. తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మీరు పూజను చేసుకోవచ్చు. కావాల్సిన పూలు, పండ్లు, తమలపాకులు ఇటువంటివన్నీ అరేంజ్ చేసుకొని పూజని మీ శక్తి మేరకు మీ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఏవైతే సమర్పించి చేయగలరో అవన్నీ కూడా అమ్మవారికి పెట్టి పూజను చేసుకోండి. ధనము, ధాన్యము, పప్పులు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టచ్చు. పెట్టి వాటితో పూజలను చేసుకోవచ్చు అనమాట. మరి పూర్తి పూజా విధానం ఏంటి, ఈ మార్గశిర మాసం కొన్ని నియమాలు అయితే పాటించాలి. నాన్ వెజ్ లాంటివి తినకూడదు, అలాగే సాత్వికమైన ఆహారం తినాలి. పూర్తిగా ఉపవాసం లేకపోయినా మీరు పూజ చేసుకునేంత వరకు ఏమీ తినకుండా ఉండి పూజను ఆచరించిన తర్వాత మీరు సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు. ఇది పూర్తి పూజా విధానము, మార్గశిర మాస నియమాలు ఇవన్నీ కూడా నేను వీడియోలో అయితే
షేర్ చేస్తున్నానండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.